లక్షల ఎకరాలను జగన్ ఎవరికి పంచిపెట్టాలని చూశారు? ఎవరి ఖాతాలో ఆ భూములను వేయాలనుకున్నారు? ఆ భూమినంతా ఎవరికి దోచిపెట్టాలనుకున్నారు? జగన్ భూముల అక్రమాలను ఏం చేయాలి? ప్రభుత్వం ఎలా పరిష్కరించాలి? ఏపీలో విలువైన భూములను అక్రమంగా అడ్డదిడ్డంగా గత వైసీపీ ప్రభుత్వం ఫ్రీహోల్డ్ చేసింది. జగన్ హయాంలో అక్రమంగా ఫ్రీహోల్డ్ చేసిన భూమి 5.74 లక్షల ఎకరాలు. ఈ భూమి విలువ కనీసం 90,000 కోట్ల పైనే. ఇందులో రికార్డులు లేకుండానే ఫ్రీహోల్డ్ చేసిన భూమి 2.69 లక్షల ఎకరాలు. దీని విలువ కనీసం 35,000 కోట్ల పైనే ఉంటుందని రెవెన్యూ శాఖ అంచనా. జగన్ ప్రభుత్వం అక్రమాల పరంపరను నిలువరించగలిగిన ప్రభుత్వం మారే నాటికే జరిగిన అక్రమాలను ఎలా సక్రమం చేయాలో ఓ పట్టాన అంతుచిక్కడం లేదు. ఇప్పటికే మార్గాన్వేషణ కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు ఏపీలో రెవెన్యూ నిపుణులు, మేధావులు, రిటైర్డ్ అఖిల భారత సర్వీస్ అధికారులు, భూములపై అవగాహన ఉన్న పెద్ద మనుషుల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాలని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు రెవెన్యూ శాఖను ఆదేశించారు. మరోవైపు జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ నిపుణులు వేరువేరు మార్గాల ద్వారా తమ సూచనలు, సలహాలు ప్రభుత్వానికి పంపిస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం తొలి దఫా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించింది. ఈ నెల 17న మరోసారి భేటీ కానుంది. అసైన్డ్ భూముల చట్టం 1977కు విరుద్ధంగా గత ప్రభుత్వం జీవో 596 తెచ్చింది. దీని ప్రకారం 20 ఏళ్ల గడువు తీరిన అసైన్డ్ భూములను నిషేధ జాబితా 22A నుంచి తొలగించాలి. ఆ తర్వాత ఆ భూముల యజమానులకు ఫ్రీహోల్డ్ సర్టిఫికేట్ అందించాలి. వాటి ఆధారంగా రైతులు తమ భూములను ఇతరులకు అమ్ముకోవచ్చు. అయితే ఈ ప్రక్రియ సజావుగా సాగలేదు. 13.59 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేస్తే అందులో 5.74 లక్షల ఎకరాలను అక్రమంగా ఫ్రీహోల్డ్ చేశారని రెవెన్యూ శాఖ నిర్ధారించింది. ఫ్రీహోల్డ్, అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ను నిలిపివేసింది. కొత్తగా అక్రమాలు జరగకుండా నిరోధించింది. కానీ అప్పటికే గుర్తించిన అక్రమాల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వానికి అనేక ప్రతిపాదనలు వస్తున్నాయి. అక్రమంగా ఫ్రీహోల్డ్ చేసిన భూముల్లో పేదల ఆధీనంలో లేని వాటి విషయంలో క్రమబద్ధీకరించాలి. అంటే నిజమైన పేదల్లో 1-2 ఎకరాల లోపు భూమి ఉన్నవారే ఎక్కువ. భూములను ఉన్నపలంగా ఫ్రీహోల్డ్ చేయించి అమ్ముకోవాల్సిన అవసరం వారికి ఉండదని సూచించినట్లు తెలుస్తోంది. రికార్డులే లేకుండా ఫ్రీహోల్డ్ చేసిన 2.69 లక్షల ఎకరాలతో పాటు పేదలు, సామాన్యులతో సంబంధం లేని భూములను ఆ ప్రాంతంలో ఉన్న భూముల రేట్ల ఆధారంగా క్రమబద్ధీకరించాలని సీనియర్ మంత్రి ప్రతిపాదించినట్లు సమాచారం. గత జగన్ ప్రభుత్వం అసైన్డ్ చట్ట సవరణ చేయడానికి ముందే లక్షల ఎకరాలు చేతులు మారాయని రెవెన్యూ శాఖ గుర్తించింది. ఇలా చేతులు మారిన భూములు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ కాలేదు. ఈ కోవలోకి వచ్చే భూములను గుర్తించి కొనుగోలు చేసిన వారి దగ్గర మార్కెట్ ఫీజు వసూలు చేసి రెగ్యులరైజేషన్ చేయాలి. దీనివల్ల భారీ ఆదాయం వస్తుందని రిటైర్డ్ ఐఏఎస్ ఒకరు ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. పొజిషన్లో ఉన్న రైతులను గుర్తించి వారి భూములను ఫ్రీహోల్డ్ చేసి వారి పేరిటే రిజిస్ట్రేషన్ చేస్తే సరిపోతుందని, అప్పుడు భూ కబ్జాదారులెవరో సులువుగా కనిపెట్టవచ్చని రైతు కూలీ సంఘం నుంచి సూచన వచ్చింది. మొత్తంగానే ఫ్రీహోల్డ్ విధానాన్ని రద్దు చేయాలని రిటైర్డ్ రెవెన్యూ అధికారి సురేంద్రనాథ్ ప్రభుత్వానికి సూచించారు.